హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మదేవుడు తన కూతురితోనే ఎందుకు వివాహం చేసుకున్నాడు? దీని వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం రండి. దీని వెనుకున్న రహస్యం ఏంటి? ఈ విషయం గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయాలను ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్ మీద ఒక వార్త చాలా వైరల్ అయింది. అదేంటంటే బ్రహ్మ తన కూతురు సరస్వతిని వివాహం చేసుకున్నాడని. ఈరోజు ఈ వీడియో ఆధారంగా బ్రహ్మ సరస్వతిల కథ వినిపించబోతున్నాం. వీడియో మొత్తం చూస్తే చాలా వైరల్ అయిన ఆ వార్తలో ఎంత నిజం ఉందో తెలుస్తుంది. బ్రహ్మకి సరస్వతికి మధ్య సంబంధం ఏంటో కూడా తెలుస్తుంది. ఈ విశ్వాన్ని సృష్టించాలనే చర్చ జరిగినప్పుడే బ్రహ్మ సరస్వతులు ఉన్నారు. ఈ విశ్వాన్ని సృష్టించాలనే ఆలోచన బ్రహ్మది. ఈ విశ్వాన్ని పాలించేవాడిగా విష్ణువు గురించి మనకి తెలుసు. శంకరుణ్ణి సృష్టిని వినాశనం చేసేవాడిగా కొలుస్తారు. ఈ వివరాలు వివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలామందిలో కలిగే సందేహాలేంటంటే, మొదటిది, బ్రహ్మ తన కూతురితో ఎందుకు వివాహం చేసుకున్నాడు? రెండవది, సరస్వతి బ్రహ్మను ఎందుకు శపించింది? మూడవది, బ్రహ్మ సరస్వతిల మధ్య బంధం ఏంటి? నాలుగవది, సరస్వతి బ్రహ్మకి కుమార్తెనా లేక భార్యనా? ఐదవది, బ్రహ్మని ఎందుకు పూజించరు? ఆరవది, బ్రహ్మకి ఎన్ని వివాహాలు జరిగాయి? మీ అందరికీ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ లోకానికి 3 పాదాలనే విషయం తెలుసు. విష్ణువు మహేశ్వరుడికి అనేక ఆలయాలున్నాయి. ఆ విషయం మీరు గమనించే ఉంటారు. సృష్టికర్త బ్రహ్మకి మాత్రం ఎక్కడ కూడా ఆలయం లేదు. దేశం మొత్తం మీద బ్రహ్మదేవుడికి విగ్రహం పుష్కరంలోనే ఉంది. బ్రహ్మకి పూజలు చేయకపోవడానికి కారణం సరస్వతీదేవే అంటారు. వైరల్ అయిన ఒక పోస్ట్లో బ్రహ్మ సరస్వతిని వివాహం చేసుకుంటాడు. అందుకే బ్రహ్మని ఎవరూ పూజించరని ఆ పోస్ట్లో రాశారు. ఈ విషయాన్ని మరింత వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆ సృష్టిని కొనసాగించడానికి జ్ఞానం అవసరమైంది. అందుకని తన మనసుతో మాతా సరస్వతిని రూపొందించాడు. అందుకే సరస్వతికి తల్లి ఎవరూ లేరు. సరస్వతి బ్రహ్మ మనసు నుంచి జనించింది. సరస్వతిని జ్ఞానదేవిగా కొలుస్తారు. బ్రహ్మ సరస్వతితో పాటు అనేక జీవులను సృష్టించాడు. కొండలు, గుట్టలు, నదులు, నీళ్లు, మైదానాలు, ఇలా భిన్నమైన ప్రకృతిని సృష్టించాడు. ఈ నిర్మాణ సమయంలో సరస్వతి రూపంలో ఆకర్షితుడయ్యాడు. విజ్ఞానంలోనే కాదు, రూపంలో సరస్వతి సౌందర్య రాశి. బ్రహ్మ సరస్వతి పట్ల మోహం పెంచుకోవడంతో దేవతలందరూ బ్రహ్మ పట్ల కోపోద్రిక్తులయ్యారు. అందరూ వారిస్తున్నా విమర్శిస్తున్నా సరస్వతిని వివాహం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు. 100 ఏళ్ల పాటు అడవిలోనే నివాసం ఉన్నారు. బ్రహ్మ సరస్వతులు భూమి మీద ఉండడం మొదలుపెట్టినప్పుడు వారికి మనోనాముడనే పుత్రుడు జన్మించాడు. ఆ తర్వాత కాలంలో మనోనాముడు సంతానమే మనుషులుగా జన్మించారు. బ్రహ్మదేవుడి ఈ చర్యతో దేవతలు బ్రహ్మదేవుడికి పూజలు చేయకూడదని దేవలోకం నిర్ణయించింది. దేవతలందరూ బ్రహ్మ చేసిన పని గురించి చాలా ఆలోచించారు. బ్రహ్మ చేసిన ఈ పనికి శిక్ష విధించాలని నిర్ణయించుకున్నారు. అయితే దేవతల నిర్ణయాన్ని విని శివుడు చాలా కోపోద్రిక్తుడవుతాడు. వెంటనే బ్రహ్మ 5వ తలను ముక్కలు చేస్తాడు. ఇక రెండో కథ ప్రాచుర్యంలో ఏముందంటే, బ్రహ్మదేవుడికి 5వ తల ఎప్పుడూ చెడు ఆలోచనలతో నిండుండేది. అందుకే శివుడు ఇలాంటి తలను నరికివేయడమే మంచిదనే ఆలోచన చేశాడు. తనని వివాహం చేసుకున్నందుకు సరస్వతీదేవి చాలా కోపోద్రిక్తురాలైంది. ఈ భూమి మీద ఎక్కడా పూజలు జరగకూడదని శపిస్తుంది. రాజస్థాన్, పుష్కర్, తమిళనాడు మినహా బ్రహ్మదేవుడికి ఎక్కడా మందిరాలు ఉండవు. బ్రహ్మ సరస్వతి ఎవరు అంటే, హిందూ మతంలో వీరిద్దరికీ చాలా ప్రాధాన్యత ఉంది. గొప్ప దేవతలుగా వారికి గుర్తింపు ఉంది. ఏవైనా విషయాలను మీరు విని నమ్మే ముందు మీరు వేద పురాణాలు చదవాలి. అన్ని రకాల సవాళ్లకు వేదాల్లోనే సమాధానాలున్నాయి. హిందూ ధర్మం వేదాలతో మొదలవుతుంది, ముడిపడి ఉంది. అలాగే ఇలాంటి దేవతల గురించి ఎలాంటి వర్ణన లేదు. మనకు దేవతల గురించి తెలిసిన సమాచారం అంతా పురాణాల్లోనే ఉంది. బ్రహ్మ సరస్వతి గురించి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం అంతా సరస్వతి పురాణం నుంచి తీసుకున్నదే. అయితే సరస్వతి పురాణానికి సంబంధించి విషయాలేవి హిందూ ధర్మంలో లేవు. అందుకే ఇవన్నీ ఎవరో పుట్టించిన పుక్కటి పురాణాలు. 4 వేదాలు, 18 పురాణాల గురించి ఉంది. ఇందులో ఒక పురాణం సరస్వతి పురాణం అని చెప్పారు. కానీ అలాంటి పురాణం ఏదీ లేదు. కొన్ని ఇతర పురాణాలను ఉపపురాణాలుగా కూడా చెప్పారు. అయినా సరే ఉపపురాణాల్లో కూడా ఎక్కడా సరస్వతి పురాణం గురించి ప్రస్తావన లేదు. మత్స్య పురాణంలో కూడా సరస్వతి బ్రహ్మ గురించి, వారి వివాహం గురించి ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. అందుకే ఇందులో వాస్తవమేంటో మీరు తెలుసుకోవాలి. బ్రహ్మ ఈ విశ్వానికి సృష్టికర్త. ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మినహా ఈ విశ్వంలో ఇంకేం లేదు. ఇలాంటి సమయంలో ఈ విశ్వాన్ని ముందుకు నడపాలంటే ఒక పురుషుడు లేదా స్త్రీ అవసరం ఉంది. అందుకే బ్రహ్మ తన మనసులో నుంచి ఒక రచన చేయాల్సి ఉంటుంది. అందుకే బ్రహ్మ సరస్వతి, నారదుడు, మనోజుడు, జాంబవంతుడు, సనాతనుడు, సంతకుమార్, మృగతికలను తన మనసు నుంచి పుట్టించాడు. భూమిని ముందుకు నడపడానికి వీళ్ళందరినీ భూమి మీదకు పంపాడు. సరస్వతిని తన దగ్గరే ఉంచుకున్నాడు. తనతో పాటు ఉన్న మహిళకు
అర్ధాంగి హోదా ఇచ్చాడు. సరస్వతి అర్ధాంగినా లేక బ్రహ్మ కుమార్తెనా అన్న అనుమానం మీకు కలుగుతోంది కదా. ఈ ప్రశ్న రావాల్సిందే. ఈ విశ్వంలో అన్నీ సృష్టించింది బ్రహ్మ అయితే సరస్వతి కూతురైనా అర్ధాంగైనా వారిని సృష్టించింది కూడా బ్రహ్మనే. అది బ్రహ్మతోనే సాధ్యం. ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్నా తన మనసులో నుంచి వారిని సృష్టించే తన మనసుకు నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. అతని మనసు నుంచి సృష్టించింది కాబట్టి అతని కూతురు రూపంలో కూడా ఉంటుంది. విశ్వ సృష్టి జరిగాక బ్రహ్మ అనేక కారణాలతో 5 సార్లు వివాహం చేసుకున్నారు. అందుకే అతనికి 5గురు భార్యలు. అందులో సరస్వతి, సావిత్రి, గాయత్రి, శ్రద్ధ, మేధ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మకి ఎందుకు పూజలు చేయరో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు భూమి మీద అనేక ఆలయాలు చూసుంటారు. అనేక హిందూ ఆలయాల్లో విష్ణువు, మహేశ్వరుల ఆలయాలు చూసే ఉంటారు. మరి బ్రహ్మ ఆలయం ఎక్కడైనా చూసారా? కానీ రాజస్థాన్లోని పుష్కర్లో బ్రహ్మకి ఒక ఆలయం ఉంది. బ్రహ్మ కూర్చునే కమలం గురించి కూడా ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. విశ్వ సృష్టి జరిగాక ఒక రాక్షసుడు విస్ఫోటనం సృష్టించాడు. బ్రహ్మతో యుద్ధానికి దిగ్గానే బ్రహ్మ రాక్షసుడిని వధిస్తాడు. అప్పుడు అతని కమలంలోని 3 రెక్కలు భూమి మీద వచ్చి పడ్డాయి. ఈ 3 రెక్కలు పుష్కర్ పేరుగల ప్రాంతంలో పడ్డాయి. 3 కొలనులుగా మారాయి. ఈ 3 కొలనులను వ్యవస్థ, మధ్యం, కనిష్ఠ పుష్కర్ అంటారు. ఈ 3 కొలనుల కారణంగా అక్కడ ఒక యజ్ఞం చేయాలనుకున్నారు. ఈ యజ్ఞంలో సాక్షాత్తు బ్రహ్మనే కూర్చునేందుకు వచ్చారు. అయితే ఇక్కడ పూజా కార్యక్రమాల్లో అర్ధాంగి స్థానంలో ఒకరు కూర్చోవాలి. ఆ సమయంలో బ్రహ్మ పత్ని సావిత్రి ఉంది. కానీ ఆమె రావడానికి ఆలస్యం అవుతోంది. దీంతో పూజకు ఆలస్యం అవుతోందని ముహూర్తం దాటకముందే పూజ చేయాలని నిర్ణయం జరిగింది. దీంతో అదే ముహూర్తంలో బ్రహ్మ వివాహం కూడా చేయాలని నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయానికి నారదుడు సమ్మతి తెలిపితే గాయత్రి అనే దేవతతో బ్రహ్మ వివాహం జరిగింది. అలా పెళ్లితో పాటు పూజ కూడా పూర్తయింది. అప్పుడే సావిత్రి అక్కడికి వచ్చింది. అక్కడి పరిణామం చూసి చాలా కోపోద్రిక్తురాలైంది. అలా కోపంతో బ్రహ్మను భూమి మీద ఎప్పుడూ ఎవరు నీకు పూజలు చెయ్యరు అంటూ శపించింది. ఇలా గాయత్రిని తీసుకొచ్చి పెళ్లి చేసినందుకు నారదుడికి కూడా శాపం పెడుతుంది. నారదుడు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండాలని శపిస్తుంది. అందుకే నారదుడు బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. బ్రహ్మ భార్య కోపం తప్పిస్తాడు. ఈ తరుణంలో రాముడి అవతారంలో ఉన్నా కూడా సీతాదేవితో వియోగ బాధ అనుభవించాల్సి వచ్చింది. తన కోపం తగ్గాక సావిత్రి బ్రహ్మ మీద జాలి చూపిస్తుంది. బ్రహ్మకి ఈ భూమి మీద ఒకే చోట పూజ జరుగుతుంది. అది కూడా పుష్కరి అనే ప్రాంతంలో మాత్రమే జరగాలని కోరుకుంటుంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడి చర్యలతో విసుగెత్తి పక్కనే ఉన్న బ్రహ్మగిరి కొండపైకి వెళ్ళిపోతుంది. అక్కడ జీవితాంతం ధ్యానంలో ఉండిపోతుంది. ఇప్పటికీ ఈ కొండపైన సావిత్రీదేవి కొలువై ఉందని భక్తులు నమ్ముతారు. కింద బ్రహ్మ మందిరం ఉంది. శంకరాచార్యుల ప్రకారం ఇక్కడ బ్రహ్మ విగ్రహం ప్రతిష్ఠించబడింది. అంతకంటే ముందు ఇక్కడ విగ్రహం లేకుండా పూజలు జరిగేవి. ఈ వివరాలు విన్నాక మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.